ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, విశ్వాసంతో ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకొనిచున్నాం. ఇది మా ప్రభు దినం. మా కొరకై మీరు చేసిన సమస్త ఏర్పాట్లకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందిరాన్ని బట్టి స్తోత్రాలు, మందిరం సిద్ధపరిచిన ప్రియమైన బిడ్డలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను సాయంకాలం అంతా శుభ్రంగా మాప్ పెట్టి తుడిచి అంతా ఉదయకాలం మళ్ళీ అన్నీ అరేంజ్ చేసి చాపలు వేయడం, కుర్చీలు, మైకులు తదితరులు వారందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ఆశీర్వదించు. మా ప్రయాణంలో తోడిని క్షేమంగా తెచ్చారు. మాకు ఇచ్చిన ప్రయాణ సౌకర్యాలకై స్తోత్రాలు. మమ్మల్ని తీసుకువచ్చిన ఆటో వారిని బట్టి స్తోత్రాలు. ఈ ప్రకారం మీ సన్నిధి మేము కూర్చోండి మీ వాక్యం వినట్లుగా మా కొరకై మీరు చేసిన ప్రతి ఏర్పాటు వనరును బట్టి మీకు స్తోత్రాలు. దేవుని మీ వాక్యాన్ని మాకు ఇచ్చారు, పరిశుద్ధాత్మను మాకు ఇచ్చారు, పరిశుద్ధుల సహవాసం మాకు ఇచ్చారు. మేము ఆనందించి మా ప్రభువును ఘనపరిచి సేవించినట్లు మీ వాక్యాన్ని మాకు దీవించి మాతో మీరు మాట్లాడి మీ కొరకైన ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని మీరు నింపమని మీకు ప్రార్థన చేస్తాం. మీ వాక్యం నిచ్చుగా మీ అభిషేకం కోర్చు. మా మనసులు తెరుగుతండి, లేఖనాలు మేము గ్రహించి మిమ్మల్ని సేవించుటకై సాయించి యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయం 9 నుంచి 13 వరకు. ఈ ఫ్యాన్ తగ్గించయ్యా. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదివాం. ఈ భాగము 3వ దినపు సృష్టి అని మనకు తేటగా స్పష్టంగా అర్థమవుతుంది అని. 3వ దినపు సృష్టి అని. ఈ 3వ దినపు సృష్టి ఏమిటి అనే విషయానికి కన్నా మనం వస్తే 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశిగా ఆయన సముద్రములని పేరు పెట్టాను. కనుక భూమి సముద్రములను ప్రభు అయిన దేవుడు ఆయన సృజించినట్లుగా మనం చూస్తాం. పోయిన ప్రభు దినాన ఆ 2వ దినపు సృష్టిని గురించి మనం చదివినప్పుడు దేవుడు మరి ఒక విశాలము కలుగును గాక అంటే అది కలిగింది. ఎలాగూ ఆయన క్రింది జలములను పై మీది జలములను వేరు చేశాడు. అప్పుడు శూన్యం ఏర్పడింది.
ఆ శూన్యానికి ఆకాశం అని పేరు. అది మనం చెప్పుకున్నాం, దాని గురించి మనం ధ్యానించాం. అయితే ఇప్పుడు మనం క్రింద జలాలకు వస్తున్నాం. ఈ క్రింద జలములు ప్రభువైన దేవుడు ఏం చేశాడు అంటే 9వ వచనంలో, ఆకాశం క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చోబడును, 6 నెలలు కనపడును గాక అని అన్నాడు. అక్కడే ఉంది 3వ దినపు సృష్టి. ఎప్పుడైతే ఈ భూమి మీద కమ్మిన ఈ నీళ్ళన్నీ ఒకచోటనే కూర్చోబడును గాక అన్నాడో, అప్పుడు భూమి ప్రత్యక్షమైంది. తర్వాత నీళ్ళన్నీ ఒక చోటికి పోయినాయి. తర్వాత దానికి భూమి అని పేరు పెట్టాడు. అన్నీ ఒక చోట కూర్చోబడిన వాడి సముద్రములని పేరు పెట్టాడు అనేది మనం చూస్తాం. కాబట్టి అద్భుతమైన దేవుడు, ప్రభు అయిన దేవుడు, ఆయన మహాకాశములను భూమి అందరి సమస్తమును ఆయన సృజించాడు. కనుక ఇప్పుడు నేను మొదటి తలంపు ఆరాధన కొరకే జ్ఞాపం చేయాలని కోరుతున్న మాట ఏమిటి అంటే, పరిశుద్ధుడైన ప్రభు అయిన దేవుడు మాత్రమే ఈ భూమిని కలుగచేశాడు, ఈ సముద్రములను ఆయన కలుగజేశాడు. అది మనం గుర్తుంచుకోవాలి. మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఆ మాట మనం చూస్తాం. వీళ్ళ 1వ అధ్యాయం 1వ వచనాన్ని వెళితే కూడా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను అంటే ఇప్పుడు మనం చెప్పే దానికి అది సంబంధం కాదు, కానీ అది అంతకుముందు ఉన్న భూమి, ఇప్పుడు ఇది వేరే. అయితే ప్రవక్త అయిన యోనా తాను పారిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రమాదం సంభవించగా వాళ్ళు అడిగారు, నువ్వెవడవు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి అంటే, అప్పుడు ఈయన ఈ మాట అంటాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయే ఆకాశమందుండు దేవుడైన యెహోవా. కాబట్టి ఆకాశమందున్న దేవుడైన యెహోవా భూమికిని సృష్టికర్త అయి ఉన్నాడు అని. కాబట్టి సముద్రమును భూమిని సృష్టించిన వాడు ఆకాశమందున్న యెహోవా. కాబట్టి దేవుడు మాత్రమే భూమి ఆకాశములను సృజించాడు. ఇదే మనము మొదటి తలంపుగా మనం గుర్తుంచుకోవాలి. మనకు తెలిసి ఎలాగైనా సృజించాడు అనే విషయాన్ని కూడా మనం వస్తే, ఇక్కడ మనం ఆయన చెప్పాడు ఆదికాండం 1వ అధ్యాయంలో 9వ వచనంలో, కనబడునుగా కానీ పలుకగా. అంటే ఆయన తన పలుకు, ఆయన తన మాట చేత ఆయన వారిని నిర్మించినట్లుగా మనము చూస్తాం. పేతురులో కూడా ఒక మాట ఉందనుకుంటాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చూస్తాం. అయితే 5వ వచనం పేతురు ఇంకా కొంచెం చక్కగా మాట్లాడుతూ, భూమియు దేవుని వాక్యము వలన కలిగెను అన్నాడు. అద్భుతమైన మాట. భూమియు దేని వలన కలిగిందంటండి? దేవుని వాక్యం వలన కలిగిందంట. అంటే దేవుడు మాట్లాడాడు, ఆ ప్రకారం భూమి కలిగింది అని. ఇక్కడ వచ్చిన మాట చెప్పి నేను 2వ తలంపుకు వెళ్తాను. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు, కానీ 2వ వచనానికి వస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను నేను, చీకటి అగాధ జలములు దానిని, అది ఎంతకాలమో మనకు తెలియదు, కానీ అందుచేత అంతా నిరాకారంగాను శూన్యంగాను గాఢాంధకారంగాను కనపడుతోంది అని. అవి ఎన్ని నీళ్ళో ఏమో. ఈరోజు
సముద్రములతో భూమిని పోలిస్తే భూమి చాలా చిన్నది, చాలా చిన్నది. ఇంత చిన్న భూమిని విస్తారమైన జలములు కమ్మగా ప్రభు అయిన దేవుడు ఒక మాట మాట్లాడాడు అంతే. అందుకనే పేతురు ఆ మాట అన్నాడు. ఆయన తన వాక్యం వలన, మాట వలన ఆయన భూమిని కలుగజేశాడు. అంటే దేవుని నోటి మాటలో, ఆయన నోటి ఊపిరిలో, ఆయన పలికిన వాక్కులో అంత మహత్తైన శక్తి ఉంది. అందుకనే హెబ్రీ పత్రిక 1లో పౌలు అపోస్తలుడు రాస్తాడు. అక్కడేమో మహాత్మ్యము గల తన మాట చేత అని ఉంది, కానీ మీకు సులభంగా ఇంకా చక్కగా అర్థం కావడానికి ఇంగ్లీష్లో పదం వాడుతున్నా. ఇంగ్లీష్లో ఏముందంటే బై ది పవర్ ఆఫ్ హిస్ వర్డ్, బై ది పవర్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన ఊపిరిలో శక్తి, ఆయన నోటి మాటలో ఆయన శక్తి, ఆయన నోటి నుంచి బయట వెళ్ళిన ఆ శబ్దంలో అంత గొప్ప శక్తి ఉంది. ఎప్పుడైతే అది బయలుదేరిందో ఈ భూమిని సమాధి చేసినటువంటి నీళ్ళు అటు ఇటు చల్లొచ్చుదరైపోయినాయి. ఒక్కసారి ఊహించండి మన ప్రభు అయిన దేవుడు ఎలాంటి వాడు. ఊహించండి ఆయన మాట యొక్క శక్తి మహత్యం ఎలాంటిదో. ఊహించండి ఆయన నోటి నుండి ఆ శబ్దములాగా బయలుదేరగానే దాని ప్రభావం సృష్టి యావత్తు మీద ఎంతగా ఉంటుందో. దేవుని స్తోత్రం. ఈరోజు అదే ప్రభావం, ఆయన వాక్కు యొక్క ప్రభావం మన మీద కూడా పనిచేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి. దానికి ఒక ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. ప్రభువా, ఆ శతాధిపతి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. మాట చెప్పు చాలంతే. నీవు నా దగ్గర రావాల్సినంత అవసరం లేదు. నేను పాత్రను కాను. నీవు ఒక మాట మాట్లాడు చాలు, వాడు స్వస్థత పొందుతాడు. ఈరోజు మన ప్రభు అయిన దేవుడు ఎవరు? మన దేవుడు. ఎవరిని మనం ఆరాధించి సేవింపవచ్చామో, ఎవరి సన్నిధిని మనం కూర్చున్నామో ఒక్కసారి ఆలోచించు. ఆ దేవుని యొక్క శక్తి, ఆయన వాక్కు యొక్క ప్రభావం గుర్తించు. అలాంటి దేవుని మనం ఎంత భక్తితో ఆరాధించాలి, అలాంటి దేవుని ఎంత భయంతో మనం ఆరాధించి సేవించాలి. అందుకనే పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో, మన దేవుడు దహించు, కాబట్టి ఆ దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. మన ప్రాణ ఆత్మ దేహములను బాగా లగ్నం చేసి కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రభును మనం ఆరాధించి గనుపరచాలి, ఆయన సేవించి పూజించాలి. ఇంతటి మహిమల దేవుడు. కాబట్టి మొదటి తలంపు మనం మనసులో ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన ఎవరు యోనా అన్నట్లు భూమి ఆకాశములను సృష్టికర్త అయిన యెహోవా అనే. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వస్తున్నాం. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇక్కడ నేను మాత్రమే చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 19వ అధ్యాయము 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా. ఈ మాట గమని. సమస్త భూమియు ఎవరిదంటండి? నాదే కదా అన్నాడు. ఇందాక మనం పాట పాడామన్నామే, అది 24వ కీర్తనలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం
ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఈ మాట అంటాడు, భూమియు 1వ వచనం దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. కాబట్టి భూమి ఎవరిది? యెహోవాది. దానిలో ఉన్న సంపూర్ణత సమస్తము ఎవరిది? ఆయనదే. ఇక్కడ 2వ తలంపు నేను మీకు చెప్పగోరుతున్న మాట ఏంటంటే, దేవుడు తాను సృజించిన సమస్తానికి ఆయన యజమానుడు అయి ఉన్నాడు. సో ఫస్ట్ గాడ్ హ్యాత్ క్రియేటెడ్ ఇట్, నన్ ఎల్స్, నోబడి. సెకండ్లీ, గాడ్ ఈజ్ ది రైట్ ఓనర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆల్ దట్ ఈస్ ఇన్ ది ఎర్త్. దేవుడు మాత్రమే భూమికి దానిలో ఉన్న సమస్తానికి ఆయన యజమానుడు అయినాడు. ఆయనే స్వాస్థ్యకర్త అయినాడు. ఆ మాట ఇక్కడ మాకు జ్ఞాపం చేస్తుంది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన తలంపు మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుడు ఈ భూమి ఆకాశమును తన స్వంతం చేసుకొని ఆయన అంటాడు, హీ క్లెయిమ్స్ ది రైట్ ఓవర్ ఆల్ ది ఎర్త్ అండ్ దట్ విచ్ వాస్ ఇన్ ది ఎర్త్. భూమి మీద, భూమిలో ఉన్న సమస్తం మీద ప్రభు అయిన దేవుడు తాను హక్కును గురించి మాట్లాడుతున్నాడు. అయితే దురదృష్టం, సైతానుడు యేసు ప్రభువును పైకి తీసుకుని వెళ్ళి ఈ లోకమును భూమిని సమస్తమును చూపించి ఇవన్నీ నాకు అప్పగించబడ్డాయి అన్నాడు. అయితే అద్భుతమైన దేవుడు, ఆయన ప్రణాళిక ఏం మార్పు కాలే. అది ఇప్పుడు నేను చెప్పడానికి కుదరదు. అయితే అల్టిమేట్గా ఆ మధ్య బైబిల్ స్టడీస్లో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు ఆ గ్రంథం విప్పుటకు ఆయన యోగ్యుడు, ఆయన జయించి అధికారం పొందాడు అన్నప్పుడు ఆ గ్రంథం ఏం చూపిస్తుంది దాని గురించి నేను చాలా విపులంగానే మనం ధ్యానం చేశాం. కాబట్టి అది గ్రంథం చుట్టూ ఈర్మియా గ్రంథాన్ని వెళితే అది భూమిని కొని అది రిజిస్టర్ చేయించుకొని చుట్టి దాని మీద సీల్ వేసి పెట్టారు. అయితే సైతానుడు దాన్ని దొంగిలించాడు. కానీ ప్రభు అయిన దేవుడు క్రీస్తు యేసు వారు ఉదయింపబడిన గొర్రెపిల్ల తిరిగి మళ్ళీ దాన్ని అంతా సంపాదించుకున్నాడు. కనుకనే అల్టిమేట్లీ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ఆల్ ది క్రియేషన్ అండ్ దట్ ఈజ్ ఇన్ ది క్రియేషన్ ఇన్ ది వరల్డ్. కనుకనేది 2వది. కాబట్టి ఇక్కడ మరొక మాట చెప్పాలి. ఏంటి అంటే ఆ ప్రాముఖ్యమైన ప్రభువే దీనంతటికి యజమానుడు. అంతేకాదు మనకు ఆయన యజమానుడు అన్న సంగతిని కూడా మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనము ఆయన వారం. 100వ కీర్తనలో అన్నాడు, యెహోవాయే మనల్ని సృజించెను, మనం ఆయన వారము, ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం. సో సెకండ్లీ, we need to understand the right ownership of God over all the creation and also being created by God. He is also the owner of our lives. సృష్టించిన దేవుడు ఈ సృష్టి యావత్తుకు తాను ఓనర్, యజమానుడు అయినాడు. అందు భాగంగా ఆయన మనకును యజమానుడు. ఆరాధించేటప్పుడు అదే ఆరాధించాలి. దేవా, భూమి సముద్రములు నీవు కలుగజేసావు, నీవు మాత్రమే వాటిని చేసినవాడు, ఇంకొకడెవడు లేడు. 2వది, నీవు దాంట్లోని సమస్తమును కలుగజేసావు. కాబట్టి సమస్తము నీకు చెందుతుంది. నీవు సమస్తానికి వారసుడు, యజమానుడు నీవే. నా జీవితాన్ని కూడా యజమానుడు నీవే. అందుకే సృష్టి యావత్తు ఏం చేస్తున్నాయేంటని తెలుసా? సృష్టి యావత్తు మనం చెప్పుకుంటూనే వస్తున్నాం ఆయా సందర్భాలలో. కనుక పగటికి పగలు, రాత్రికి రాత్రి, ఆకాశములు, అంతరిక్షం దేవుని మహిమను విశదపరుస్తున్నాయి. 19వ కీర్తన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం వెళ్తే సమస్త సృష్టియు సింహాసనాశ్రునికి, నీ దేవునికి, నీ గొర్రె పిల్లకును స్తోత్రము, మహిమ, ప్రభావాలని చెబుతున్నాయంట. సో క్రియేషన్ ఆల్సో అండర్స్టూడ్ ఇట్స్ ఓనర్, and they also submit themselves to the owner,
to the God and worshipping God in reverence. అలాగే ఈరోజు ఈ రెండవ తలంపు మన మనసులో ఉంచుకొని ప్రభును ఆరాధించడంలో మనము ప్రవేశిస్తాం. మూడవ తలంపుకు మనం వద్దాం. రెండు దయచేసి లేవి కాండం 25వ అధ్యాయం. లేవి కాండం 25వ అధ్యాయం. 25వ అధ్యాయము లేవి కాండం. నేను నిర్గమకాండం చూస్తున్నాను. లేవి కాండం 25వ అధ్యాయము 23వ వచనం. 25, 23 అందరూ బైబిల్ తెరవండి. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న. కాబట్టి ఆ భూమి ఎవరిదంట? నాదే అన్నాడు. సరే, ఇప్పుడు రెండవ తలంపులో చూసాం దాన్ని. మూడవ తలంపుగా రెండవ దినవృత్తాంతం కదా, నాదైన భూమిని నేను ఏం చేశాను తెలుసా? రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయము 20వ వచనం. నేను మీకిచ్చిన నా దేశంలో నుండి చాలంతే. ది ల్యాండ్ విచ్ ఐ హ్యావ్ గివన్ టు యూ. నేను ఏం చేశాను ఆ భూమిని? చెప్పరే, నేనేం చేశాను ఆ భూమిని? కాబట్టి బైబిల్ చూడండి దయచేసి, ప్లీజ్ దయచేసి బైబిల్ చూడండి. మిమ్మల్ని ప్రతిమాని చెప్తాను, కొన్నిసార్లు మిమ్మల్ని గట్టిగా గద్దించి చెబుతూ వస్తూనే ఉన్నాను. కనుక ఆ భూమిని నేను మీకు ఇచ్చి ఉన్నాను. కాబట్టి భూమిని సృష్టించిన వాడు, రెండవది భూమి తనకు చెందింది, ఆయన తన సొంత వాడు. అయితే మూడవది భూమిని నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి ఈవి వరము అని మనం చెప్పాలి. ఈరోజు ఇలాంటి ఈవిని మనము పొంది ఉన్నాం. ఆ రోజు ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? ఇదిగో భూమి సముద్రం దాంట్లోని సమస్తమును నేను మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి దానిని మీరు ఏం చేయండి? లోపరుచుకోండి, తర్వాత ఏలండి అని ప్రభువుని దేవుడు ఆదాము హవ్వలతో చెప్పడం మనం చూస్తాం. దైవజనులు భక్సింగ్ గారు ఎప్పుడైనా సందర్భానికి వచ్చి మాట్లాడేటప్పుడు ఒక మాట వాడేవాడు. దేవుడు ఆదామును సృష్టించి ఆ తర్వాత ఆయన బర్త్డే రోజంట ఏం చేశాడు దేవుడు? ఆల్ హిజ్ క్రియేషన్ అదంతటినీ దేవుడు ఆదామునికి ఒక బర్త్డే గిఫ్ట్గా, జన్మదినపు ఈవిగా ఇచ్చాడట. అద్భుతమైన దేవుడు, దేవునికి స్తోత్రం. అందుకనే మన ప్రభువైన దేవుని గురించి ఏమని చెప్పాలి? శ్రేష్ఠ ఈవుల ఊట నీవే. 87వ కీర్తనలో, కీర్తనల గ్రంథంలో వారు పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని అన్నారట. 7వ వచనం. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని, ఆల్ అవర్ ఛానల్స్ అండ్ ఫౌంటైన్స్ ఆర్ ఇన్ ది అలోన్ అని వారు పాటలు పాడుతున్నారట. పాటలు పాడడం ఆరాధన చూపిస్తుంది. కాబట్టి మూడవ అంశం ఆరాధన కొరకు ఏమిటి అని అంటే, ఈ భూమిని దాని సమస్తమును పరిశుద్ధుడైన ప్రభువైన దేవుడు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి శ్రేష్ఠ ఈవుల ఊట, మన ఊటలు ఆయనలో ఉన్నాయి. అందుకని ఆ ప్రభును ఆరాధించి కనిపించాలి. ఇక్కడ భూమిని ఇచ్చిన వాడు ఒక సమయం వచ్చినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 31, 32లో తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడు వెనక తీయని తండ్రి తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చాడు. అందును వచ్చి పౌలు అపొస్తలుడు 2వ కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనంలో ఇంకో మాట రాశాడు. 2వ కొరింథీ 9:15లో ఏమని రాస్తాడు తెలుసా? చెప్పన సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి
ఇక్కడ ఆగుదాం. కాబట్టి మూడవది, మన పరిశుద్ధుడైన ప్రభువు అయిన దేవుడు మనకు శ్రేష్టమైన ఈవుల్ని ఇచ్చాడు. అందుకే అన్నాడు, నేను సృజించిన ఈ భూమి, నాదైనటువంటి ఈ భూమి నేనేం చేశాను, మీకు ఇచ్చి ఉన్నాను. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీకు దాన్ని ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. ఇక 4వ తలంపుకు మనం వస్తే కనుక, ఏంటి భూమి మనకి ఇవ్వడం ద్వారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం మరొక మాట చూస్తాం. 19వ వచనం, యెషయా గ్రంథం 1:19. తిప్పండి, చదవండి ఎవరైనా ఒకరు. మీరు సమ్మతించి నా మాట వినేడులా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అనే ఈ మాట మనము చూస్తాం. వాస్తవంగా ప్రభువైన దేవుడు ఆ భూమి యొక్క శ్రేష్టమైనవన్నీ మనం అనుభవించి ఆనందించినట్టుగా మనకిచ్చాడు. ఇక భూమి యొక్క శ్రేష్ట పదార్థములంటే నేను ఇక్కడే ఎక్కువ ఏం వ్యాఖ్యానించం, కానీ 2వ వర్తమానంలో మళ్ళీ ఇదే అంశం మనకు వస్తుంది కనుక, ఇప్పుడు అద్భుతమైన దేవుడు ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో నేలను శపించినప్పుడు, అది గచ్చపొదలు ముళ్ళ తుప్పలు నీకు మొలిపించును అని అన్నాడు. ప్రయాసంతోనే నీవు నేల పంటను తింటావు అన్నాడు. మనుష్యుడు తన పాపాన్ని బట్టి దేవుడు సిద్ధపరిచిన భూమిలోని సమస్తమైన మంచి వాటిని తాను కోల్పోయి, he hath lost all the good things which God hath hidden in the earth, in the creation, and man could not enjoy all the good things of this earth, all the good things of God's creation. దేవుడు సృజించిన ఈ భూమి, దేవుడు సృజించిన సృష్టిలో దాచి ఉంచిన సమస్తమైన మంచి వాటిని మనుష్యుడు తన పాపాన్ని బట్టి అనుభవించి ఆనందించలేకపోయాడు. ఇది దరిద్రం ఈరోజు మానవుని జీవితంలో. అయితే దేవుని స్తోత్రం, దేవుడు భూమి యొక్క మంచి పదార్థములను నేను మీకు ఏం చేశాను అన్నాడు చెప్పండి, ఇచ్చి ఉన్నాను అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, రండి దయచేసి 4-5 వచనాలు. 1వ తిమోతి 4వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. తర్వాత 5వ వచనం, మంచిదే. కానీ ఇందాక ఏం చెప్పుకున్నాం? శపించబడింది నేల పాపమును బట్టి. దేవుడు సిద్ధపరిచి మంచిదాన్ని మానవుడు చెడగొట్టుకున్నాడు. అందుకనే మనం చూస్తే ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. ఆ ఎలీషా శిష్యులు వారు వెళ్ళి ఒక మాట అన్నారు. ఆ ఎలీషా శిష్యులు ముందు ఎరికోకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నారు. 2వ అధ్యాయానికి పోదాం. 2వ అధ్యాయం అక్కడికి పోతే, ఆ ఎరికోకు పోతే ఎలీషా వాళ్ళు అన్నారు, అయ్యా ఈ నీళ్ళు మంచివి కాదు, భూమి మేము బైబిల్ చదవడం లేదా? మీరు బైబిల్ చదవడం లేదా అని అడుగుతున్నా. భూమి నిస్సారమైంది అని అంటే, అప్పుడు ఎలీషా ఏం చేశాడో మన తెలుసు. బావిలో ఉప్పు వేసి ఆ నీళ్ళని ఏం చేశాడు? బాగు చేశాడు. భూమి కూడా ఇప్పుడు ఏమైంది? బాగా అయిపోయింది. హీలింగ్. ఆ తర్వాత ఇంకా మనం ముందుకు వెళితే కనుక ఎలీషా శిష్యులు తన దగ్గరికి ఇంకా ఎవరో వస్తే మనం వాళ్ళకి వంటకం చేద్దాం చేయండి అంటే, అప్పుడు ఆ శిష్యులు వెళ్ళి ఆ భూమిలో నుంచి ఏం తెచ్చారట? వండడానికి ఏం తెచ్చారయ్యా? కొండలు వేసి వండారు కదా,
మిమ్మల్ని నేను అడుగుతున్నాను అప్పుడప్పుడు, అంటే మీ సంగతి ఏంటో తెలుసుకుందాంలే. వీడియోలో పోతా ఉంది లోకమంతటికి, అర్థమైందా? ఒంగోలు ఎస్కోల్లో ఉండే వాళ్ళ సంగతి ప్రపంచానికి అర్థమవుతుంది. అన్న మాట్లాడకండి అన్న అలాంటి అంటారా? మాట్లాడుతూనే ఉంటాను నేను, సరేనా? ఇది చేదు. అంత వండిన తర్వాత ఎలీషాతో దగ్గర వెళ్ళి, ఏళ్ళు కూడా కుండలో ఏముంది? విషం. నా కళ్ళకు కనపడే ముందుండే వాళ్ళకే కాదు, నా కళ్ళకి అనుకునే వాళ్ళు కూడా కనపడుతున్నారు. మిమ్మల్ని గురించి కూడా చెప్తుండే ఉన్నా, గుర్తుపెట్టుకోండి. కుండలో విషం ఉంది అంటే ఏమైంది? భూమి అంతగా శపించబడింది. అయితే దేవుని స్తోత్రం, భూమి యొక్క మంచి పదార్థములు అన్నాడు, అది ఎలాగైతుంది మంచిది? అందుకు 1 తిమోతి 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. అయితే 5వ వచనంలో ఏలైన కాదు దేవుని వాక్యము వలనను ప్రార్థన వలన ఏమవుతుందంట? పవిత్రపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు నావును బట్టి ఈరోజు మనకు అనుగ్రహించమన్నా. అంతేకాదు ఆ ప్రభు అయిన దేవుడు తన వాక్యాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి మనం చేసే ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుంది. అది మనకు చక్కని ఆశీర్వాదం, ఆరోగ్యం, సౌందర్యం, జ్ఞానం, పుష్టిని మనకు కలగజేస్తుంది. అందుకై ప్రభుని స్తుతిద్దాం. ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోకుండా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇష్టం, ఇది కాదు, మీకు అదేం ఆశీర్వాదకరం ఉండదు. కాబట్టి ప్రభు దాన్ని పవిత్రపరిస్తే మన ప్రభు దాన్ని పవిత్రపరుస్తున్నాడు. అందుకని అది మనకెంతో మంచిది. ఇప్పుడు 5వ తలంపు, చివరి తలంపుకు నేను వెళ్తున్నాను. దయచేసి రండి, ద్వితోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం ఎవరినో ఒకరు చదవండి దయచేసి. ఏం చదువుతున్నావమ్మా? క్షమించండి, నేను ఐఎమ్ రాంగ్. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం. మీరు తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఏం చేయాలంటే ఆయన్ను స్తుతించాలి. మన సంగతి ఆయనకు తెలుసు, అందుకే ఆయన చెప్పాడు. మీరు కింద భాగాన్ని వెళితే మీరు మర్చిపోతారేమో మీ దేవుణ్ణి అని చెప్పి, మీరు మీ దేవుడిని యెహోవా మీకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. మంచి వాటిని బట్టి ఇప్పుడు ఏం చేయండి? మీరు ఆయన్ను స్తుతించండి. కాబట్టి 5వదిగా ఇలాగా దేవుడు మనకు కలుగజేసిన సమస్తాన్ని బట్టి ఆయనను మనం స్తుతించి ఆయన మనం ఘనపరచాలి. ఒకవేళ తిండిని కూర్చే మనం వస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ 10:31 చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు మీరు చేయండి. మీరు భోజనం చేసినా, మీరు పానం చేసినా సమస్తమును దేని కొరకు చేయాలంటండి? ఆయన మహిమ కొరకు చేయాలి. అంటే దేవుడు ఇవన్నీ కలుగజేసి మనకి ఇచ్చుట్లో, మన అనుభవంలో వాటిని ఉంచుట్లో, వాటన్నిటిని అనుభవించి రుచిస్తున్న మనం వాటిని మన కొరకు కలుగజేసిన ప్రభువైన దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. నేను ఈ మాట చెబుతున్నాను. ఈరోజు నువ్వు కట్టుకునే వస్త్రం, తినే ఆహారం, త్రాగే నీళ్ళు, నువ్వు వాడుకునే ప్రతి ఏ వస్తువైనా సరే ఇదంతా ప్రభువైన దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది. కాబట్టి వాటన్నిటిని బట్టి ప్రభువైన దేవుని నువ్వేం చేయాలట? మహిమపరచాలి. మనం పోయిన వారిలో ఒక పాట పాడాము. ఆకాశ వృక్షములు, ఫలవృక్షములు, సూర్యచంద్రులు, నక్షత్రములు, ఫలవృక్షములు ఏం చేస్తున్నాయంటే యెహోవాను కీర్తిస్తున్నాయన్న. ఆ ఫలాలను తినే మనం ఏం చేయాలి? ప్రభువుని ఏం చేయాలా?
కీర్తించాలి, ప్రభువుని మనం కనపరచాలి. దేవుడు చక్కని ఫలాలు ఇచ్చాడు. ఆయన వాటన్నిటిని మనకు కలగజేశాడు. అందుకై ప్రభువును స్తుతించి ప్రభువును మనం గనపరచాలి. నేను 2 మాటలు జ్ఞాపం చేసి ముగిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. 4:3 త్రిపండి మీ బైబిల్ దయచేసి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు, కయీను హేబెలు. కయీను భూమిని సేద్యపరచువాడు, హేబెలేమో గొర్రెల కాపరి. కయీను తెచ్చాడు అర్పణం. అంతవరకే మనం అవుదాం ఈ మధ్యాహ్నానికి, ఎందుకనక ఎక్కువ ముందుకు పోతే టైం పోతుంది. అంటే ఒక మాట చెప్పాల్సి ఉంటుందేమో. కయీను అర్పణం తెచ్చాడు అంటే వీ సీ ది గ్రాటిట్యూడ్నెస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ దిస్ మ్యాన్ కయీన్. ఈ కయీను జీవితంలో, తన హృదయంలో దేవుడు తనకు ఇచ్చిన ఈ పొలం పంట, పొలంలో ఈ ఫలాలు, వీటన్నిటిని బట్టి ఏం కలిగి ఉన్నాడు? కృతజ్ఞత కలిగినాడు. కయీను వాజ్ ఎ గుడ్ మ్యాన్, ఏ గ్రాటిట్యూడ్ మ్యాన్, ఏ థ్యాంక్ఫుల్ మ్యాన్, కృతజ్ఞత కలిగిన వ్యక్తి. ఈరోజు అలాంటి వారంగా మనం ఉన్నామా? ఇప్పుడు దావీదు చెప్పిన మాట ఒకటి, అదే 2 మాటలు అన్నాను కదా. 1వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 14వ వచనం. 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా ప్రజలు చాలు. నేను చెప్తాను, ఇక్కడ దావీదు దేవునికి ఇచ్చి అంటాడు. దేవునికి ఇచ్చి అంటే ఏమి ఇచ్చాడు దావీదు? దేవుని మందిరం కట్టడానికి తన కష్టాజితాన్ని ఇచ్చాడు, కానుకలు తెచ్చాడు, బంగారం తెచ్చాడు, వెలగలరాలు తెచ్చాడు, 5 రకాలైన తెచ్చాడు. తనతో పాటు తన అధిపతులు, తన ప్రజలు కూడా తీసుకుని వచ్చారు. ఎందుకంటే ముందు ఒక మాట అడిగారు, మనఃపూర్వకంగా యెహోవాకు ఇచ్చేవాడు మీలో ఎవడైనా ఉన్నాడు? ఒక ప్రశ్న. అప్పుడు తన వారందరూ తీసుకుని వచ్చి ఇచ్చారు. అది చూసి దావీదు అన్నాడు, ఈ ప్రకారం మేమిచ్చుటకు నీకు మేము ఏమాత్రం సామర్థ్యం కలవారమండి కానీ కాదు అని చెప్పి అసలు రహస్యం చెప్పాడు. సమస్తమును నీ వల్లే కలిగింది. బైబిల్ చూస్తే మీరు చెబుతుంటారు కాబట్టి ప్రతి రెఫరెన్సు బైబిల్ తిప్పి చూడండి దయచేసి. ఇది నా ప్రిన్సిపల్, ఇది నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా మీరు మీకు ఆశీర్వాదం కోసమే నేను చెప్తున్నా. మాట చెవితో వినడమే కాదు, మీ బైబిల్లో కంటితో దాన్ని చూస్తే మీరు మర్చిపోరు తెలుసా. అందుకే నాకు ఒకసారి అది ఎక్కడో వాక్యం రెఫరెన్స్ ఫలానాని గుర్తు రాదు, కానీ గుర్తు చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఆ ఫలానా చోట చూశాను కదా అనుకొని అప్పుడు తిప్పుతా బైబిల్. ఆ ఫలానా చోటుకి పోతే కనపడుతుంది. ఎందుకంటే కంటితో చూచా ఒకసారి, 2 సార్లు 3 సార్లు. కానీ నేను మర్చిపోయినా అది నేను జ్ఞాపం చేసుకుంటాను. అప్పుడు నేను ఆ పేజీలు తిప్పితే నాకు కనపడతాయి. అందుకు చెప్తున్న నేను చెప్పడం లేదు మీకు. కంటితో బైబిల్ చూడండి దయచేసి మర్యాదగా. ఇక్కడ అంటాడు దావీదు, మేము ఎంత మాత్రం వారమయ్యా అని అన్న తర్వాత సమస్తమును ఎవరి వలన కలిగింది? నీ వలన కలిగింది. కాబట్టి దేవుని వలన మనకేమైతే కలిగిందో దానితో ప్రభు అనే దేవుని మనం అర్పణగా తేవాలి. అర్పణంగా మనం తెచ్చిన అర్పణం ద్వారా ఆయన ఏం చేయాలో చెప్పండి, మనము మహిమపరచాలి. అవును, దేవుణ్ణి మహిమపరిచి గణపరిచే విషయంలో ఇది ఒకటి. ఒకవేళ మీరు అంటారు, అయితే నేను కానుకలు తెచ్చానులేండి, మరి ఇక ప్రసంగం ఆపేసి ఆరాధనకు టైం ఇవ్వకండి, ఆరాధన అయిన టైం ఇవ్వకుండా రెండో ప్రసంగం చేస్తే వెంటనే దేవుని కోసం నేను తెచ్చిన కానుకలు వేస్తానని మీరు అంటారు కదా. అవును, అవసరమే అవి. అవును, అది అవసరమే, ఇవ్వాల్సిందే. దేవుడు మనకిచ్చిన కష్టార్జితం, మన స్వసంపాద్యం, నీ స్వసంపాద్యం నుంచి కొంత నీ ఇంటికి మేము తెచ్చున్నాం, తేవాల్సిందే. క్రమంగా సంతోషంగా
నమ్మకంగా ప్రభు మనకి ఇచ్చిన వాటిలో ప్రభు భాగము ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, సంతోషంగా ఇచ్చి తీరాల్సిందే, క్రమంగా కూడా ఇచ్చి తీరడం నేర్చుకోవాలి మన జీవితాలలో. కానీ కొన్నిసార్లు దేవునికే ఎగ్గొడతాం, ఇచ్చినోడిని మనం మోసం చేస్తాం. అది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఆరాధన ఎందుకు? మీరు ఆరాధన ఆపేసేస్తే వెంటనే ఇంకో 1 గంట టైం సేవ్ అవుతుంది కదా అంటారా? 51వ కీర్తన, 51వ కీర్తన గ్రంథం మనము 16వ వచనం నుంచి మనం చదువుకుందాం క్లుప్తంగా. మార్చి చదువుకుందాం. నీవు బలిని కోరువాడువు కావు, కోరినీడలా నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. కాబట్టి ఏ అర్పణం తేవాలట? అది తేవాలి. తర్వాత ఏం తేవాలి? ఆత్మ సంబంధమైన అర్పణలు, బలులు తేవాలి. దానితో దేవుని మహిమపరచాలి, దీనితోనూ దేవుని మహిమపరచాలి. దానితో అన్న దానికి సామెతలు 3వ అధ్యాయము 9, 10 వచనాలు మర్చిపోకండి. నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుదాం మనం ప్రభుని అలాగా. ఎందుకంటే ఇదంతా ఆయన వల్లనే కలిగింది. రెండవది 50వ కీర్తన గ్రంథం చివరి వచనాలలో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. కాబట్టి నోటితో ఆరాధన కీర్తించి ప్రభుని కనపరిచి ఆయన కార్యములను విశదపరిచి ఆయన కార్యాలు ప్రచురపరిచి ప్రభుని ఆరాధించడం, అది ప్రభు కోరుతున్నాడు ఇంకా విశేషంగా. కాబట్టి ఈ మాటలు గుర్తుంచుకొని ఈ 5 తలంపులు హృదయంలో ఉంచుకొని ఇప్పుడు ప్రభుని మనం ఆరాధించడంలో ప్రవేశిద్దాము.